నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నవ్యాంధ్ర రాజధానికి రేపే శంకుస్థాపన. మధ్యాహ్నం 12:35 పునాది రాయి వేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ. అమరావతి శంకుస్థాపనకు పూర్తయిన ఏర్పాట్లు. హాజరు కానున్న దేశ విదేశీ ప్రముఖులు. 14,000 మందితో భద్రత ఏర్పాటు. రాజధాని ప్రాంతంలో పవిత్ర మట్టి నీరు చల్లిన చంద్రబాబు. అమరావతి అద్భుత నగరంగా నిర్మిస్తామని పునరుద్ఘాటన. శంకుస్థాపనకు వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా రవాణా ఏర్పాట్లు. అలరించనున్న విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు. అమరవీరుల సంస్మరణ దినోత్సవాన పోలీసులకు కేసీఆర్ వరాలు. కాలుష్య భత్యం 2 పడక గదుల ఇళ్లిస్తామని వెల్లడి. వరంగల్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల. నవంబర్ 21న పోలింగ్, 24న ఓట్ల లెక్కింపు. అమల్లోకి వచ్చిన నియమావళి. పారిశ్రామిక కార్మికులకు బోనస్ పరిమితి పెంపు. ఏడాదికి 7,000 ఇవ్వాలని మంత్రివర్గ నిర్ణయం. అర్హత వేతన పరిధి 21,000కు పెంపు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ శంకుస్థాపన మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. విజయదశమి పర్వదినమైన రేపు మధ్యాహ్నం 12:35 ప్రధాని నరేంద్ర మోదీ వేద మంత్రాల మధ్య శంకుస్థాపన చేయనున్నారు. ఈ వేడుకకు దేశ విదేశీ ప్రముఖులు హాజరు కానుండగా వేదిక ప్రాంతమంతా భద్రతా వలయంలోకి చేరిపోయింది. ఎస్పీజీ సహా 14,000 బలగాలను మోహరించిన పోలీసులు సీసీ కెమెరాలతో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరికొన్ని గంటల్లో నిర్వహించే ఆంధ్రప్రదేశ్ రాజధాని పండుగకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధానమంత్రి మోదీ సహా 15 మంది ప్రముఖులు కూర్చునే ప్రధాన వేదికను ఇప్పటికే ఎస్పీజీ కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకోగా కేంద్ర రాష్ట్ర మంత్రులు, దేశ విదేశీ ప్రముఖులు కూర్చునే మరో 2 అనుబంధ వేదికలు సిద్ధం చేశారు. వేదికలకు ఎదురుగా రాజధానికి భూములిచ్చిన రైతులు, వారి కుటుంబ సభ్యులు కూర్చునేందుకు వీలుగా భారీ ప్రాంగణం, ఆ వెనకనే సాధారణ ప్రజలు కూర్చునేందుకు మరో అతిపెద్ద ప్రాంగణాన్ని సకల సౌకర్యాలతో నిర్మించారు. రేపు మధ్యాహ్నం 12:30 శంకుస్థాపన ప్రాంతానికి రానున్న ప్రధాని మోదీ మధ్యాహ్నం 12:30 నుంచి 12:35 వరకు అమరావతి గ్యాలరీని సందర్శిస్తారు. 12:35 నుంచి 12:43 మధ్య శంకుస్థాపన పూజలో పాల్గొంటారు. 12:43 నుంచి 12:45 మధ్య ప్రధాన వేదిక మీదకు చేరుకుంటారు. 12:48 నుంచి 12:50 మధ్య మా తెలుగు తల్లి గీతం ఆలాపన ఉంటుంది. అనంతరం జపాన్ మంత్రి యోసుకే తకాగి, ఆయన తరువాత సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తమ సందేశాలను వినిపిస్తారు. 12:56 నుంచి 1 గంట మధ్య కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రసంగిస్తారు. తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు, చివరగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడతారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ప్రధాని అతిథులకు జ్ఞాపికలు అందజేస్తారు. కార్యక్రమం ముగియగానే ప్రధాని తిరుపతి పయనమవుతారు. అమరావతి శంకుస్థాపనకు గవర్నర్ నరసింహన్, తమిళనాడు గవర్నర్ రోసయ్య, తెలంగాణ, పంజాబ్ ముఖ్యమంత్రులు కేసీఆర్, ప్రకాశ్ సింగ్ బాదల్, సింగపూర్, జపాన్ మంత్రులు, బంగ్లాదేశ్, బెల్జియం, వెనిజులా, బల్గేరియా, బ్రిటన్, రువాండా రాయబారులు హాజరు కానున్నారు. జపాన్, సింగపూర్ నుంచి 25 మంది పారిశ్రామికవేత్తలు, మిత్సుబిషి భారత ప్రతినిధి, వాల్మార్ట్ ఇండియా ఉపాధ్యక్షుడు, జీఎంఆర్ సంస్థ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు, సుమిటోము కార్పొరేషన్ ప్రతినిధి, వాండా గ్రూప్ అధినేత, ఎస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఉపాధ్యక్షులు, అపోలో చైర్మన్ సి ప్రతాప్ రెడ్డి, ఏషియన్ పెయింట్స్, లాక్హీడ్ మార్టిన్ సంస్థ ప్రతినిధులు హాజరవుతారు. అసోం, నాగాలాండ్ గవర్నర్ పిబి ఆచార్య, జస్టిస్ ఎన్వి రమణ, కోనేరు హంపి కార్యక్రమానికి రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. శంకుస్థాపన వేదిక వద్ద 25 సీసీ కెమెరాలతో నిఘా పెడుతున్న పోలీసులు పార్కింగ్ ప్రాంతాల్లో 25 సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేశారు. పార్కింగ్ స్థలాల పర్యవేక్షణకు డీఐజీ స్థాయి అధికారి ఎస్పీల్ని నియమించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సీసీ కెమెరాలు, టీవీల దృశ్యాల్ని పోలీసులు నిరంతరం పర్యవేక్షించనున్నారు. టీవీ ఛానళ్లలో వచ్చే వార్తల్ని కూడా ఎప్పటికప్పుడు గమనించి తదనుగుణంగా చర్యలు తీసుకోనున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ లో వైద్య, ఆరోగ్య, రెవెన్యూ, ఇంజనీరింగ్, సాంకేతిక శాఖల సిబ్బందిని నియమించారు. మీటింగ్ ప్రాంగణానికే పరిమితం చేసుకుని ఒక 24 కెమెరాలు ఉన్నాయి. అలాగే మరొక 25 కెమెరాలు పార్కింగ్ మరియు రూట్స్ తాలూకా బిగినింగ్ పాయింట్స్లో ఉన్నాయి. ఇటు నుంచి వెళ్ళే రూట్స్లో పెట్టి ఉన్నాం. సో ఈ 50 కెమెరాస్ ద్వారా క్లోజ్ మానిటరింగ్ జరుగుతుంది. ఏ ఒక్క కెమెరా కూడా ఫెయిల్ అవ్వకుండా వైర్డ్ కెమెరాస్ 50 కెమెరాస్ వాడుతున్నాం.
అమరావతి శంకుస్థాపనకు విశిష్ట అతిథులు రానున్నందున వారందరినీ అత్యంత ఖరీదైన కార్లలో తరలించేందుకు విజయవాడ నగర ప్రముఖులు ముందుకొచ్చారు. ఎంపీ కేశినేని నాని చొరవతో బెంజ్, రేంజ్ రోవర్, హుందాయ్, జాగ్వార్ లాంటి 500 ఖరీదైన కార్లను బెజవాడకు చెందిన ధనికులు 2 రోజుల పాటు ప్రభుత్వానికిచ్చారు. ఎంపీ కేశినేని నాని 20 ఏసీ వోల్వో బస్సుల్ని కేటాయించారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ 2 కారా వ్యాన్స్ పంపించారు. నవ్యాంధ్ర రాజధాని శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని కోరుతూ సేకరించిన మట్టి, పవిత్ర జలాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి ప్రాంతంలో చల్లారు. మొదటి దశ నిర్మాణ పనులను 2018 నాటికే పూర్తి చేస్తామన్న ఆయన అద్భుతమైన నగరం నిర్మిస్తామని పునరుద్ఘాటించారు. ఆంధ్రుల రాజధాని అమరావతి నిర్మాణ శంకుస్థాపన వేడుక ఏర్పాట్లతో ఆంధ్రప్రదేశ్లో పండుగ వాతావరణం కనిపిస్తుంటే పొరుగు రాష్ట్రాల్లోని తెలుగువారు తమ మద్దతును ప్రకటిస్తున్నారు. చెన్నైలోని తంజావూరు నుంచి తెలుగుదేశం నాయకులు అమరావతికి తలపెట్టిన మట్టి నీరుతో చేపట్టిన మహా కలశ సంకల్ప యాత్ర నెల్లూరుకు చేరుకుంది. బెంగళూరు తెలుగుదేశం ఫోరం ఆధ్వర్యంలో 15 మంది ఐటీ ఉద్యోగులు బెంగళూరు నుంచి అమరావతికి చేపట్టిన సైకిల్ యాత్ర గుంటూరు జిల్లాకు చేరింది. మరోవైపు దేశ విదేశాల్లోని పుణ్య ప్రదేశాలు, ఆంధ్రప్రదేశ్లోని 16,000 ప్రాంతాల నుంచి సేకరించిన మట్టి నీరును ముఖ్యమంత్రి చంద్రబాబు హెలికాప్టర్ ద్వారా రాజధాని ప్రాంతంలో చల్లారు. హెలికాప్టర్ ద్వారా ఎక్కడికక్కడ వచ్చినటువంటి నీరు, మట్టి 2 కలిపినటువంటి చిన్న చిన్న ఉండలు అక్కడక్కడ వదిలిపెట్టాను. అదే మరి పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చిన నీటిని కూడా ఈ జయసం భూమి చల్లాం. ఈ రెంటి వల్ల ఈ ప్రాంతంలో ఉండే భూమి ఇంకా శక్తివంతం కావాలని, ఆకర్షవంతం కావాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేశాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం చేపట్టే బాధ్యతను మంచి అవకాశంగా మలుచుకుంటున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ దేశంలో ఒక మంచి నగరాల నిర్మాణం కావడంలో ఇది దోహదపడుతుంది. వరల్డ్ క్లాస్ సిటీగా తయారవుతుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఫేజ్ 1 2018 అంతా పూర్తవుతుంది. అదే మరి అందరూ సహకరించి అన్ని విధాల అన్ని సహకారాలు వస్తే ఇంకా ఫాస్ట్గా కూడా పోయినా ఆశ్చర్యం లేదు. రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించే అవకాశం రావడంపై నటుడు సాయి కుమార్, గాయని సునీత సంతోషం వ్యక్తం చేశారు. ఈ వేడుక చరిత్రలో నిలిచిపోతుందని మా అధ్యక్షుడు సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు. అమరావతి అనే నగరాన్ని నిర్మించుకున్నది ఇంద్రుడు. తర్వాత ఇవాళ మన చంద్రుడు అంటే మన చంద్రబాబు నాయుడు గారు మనందరి కోసం మన జీవితాల్లో మధురమైనటువంటి మరిచిపోలేని ఒక గుర్తుని మిగిల్చే విధంగా ఆయన విజన్తో ఇవాళ తయారు చేయటం ఒక అద్భుతమైన విషయం. శంకుస్థాపన కోసం రానున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్వాగతం పలుకుతూ తెలుగుదేశం నేత కాట్రగడ్డ బాబు విజయవాడలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఆకట్టుకుంటోంది. అమరావతి శంకుస్థాపన పండుగకు వచ్చే అతిథులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు 9 మార్గాలను ఏర్పాటు చేశారు. అయోమయానికి తావు లేకుండా ఆయా మార్గాల్లో సూచీలు నెలకొల్పారు. భారీగా వచ్చే వాహనాల పార్కింగ్కు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకున్నారు. అమరావతి శంకుస్థాపనకు హాజరయ్యే త్రిపులే కేటగిరీ అతిథుల మార్గంలో పోలీసులు స్వల్ప మార్పు చేశారు. విశిష్ట అతిథులైన త్రిపులే పాసులున్న వారికి 2 మార్గాలను ఏర్పాటు చేశారు. ప్రత్యామ్నాయ అత్యవసర మార్గంగా నిర్ణయించిన ప్రకాశం బ్యారేజీ మీదుగా కరకట్ట, ముఖ్యమంత్రి నివాసం మీదుగా శంకుస్థాపన స్థలానికి చేరుకునే ఏర్పాటు చేశారు. వారధి, తాడేపల్లి, స్క్రూ బ్రిడ్జ్, కరకట్ట మీదుగా ఉద్దండరాయనిపాలెం చేరుకునేలా త్రిపులే పాసులున్న వారి కోసం మరో దారిని సిద్ధం చేశారు. మిగిలిన కేటగిరీ ప్రముఖులు వారధి, తాడేపల్లి, స్క్రూ బ్రిడ్జి, ఉండవల్లి మీదుగా వేదిక ప్రాంతమైన ఉద్దండరాయనిపాలెం చేరుకోవాల్సుంటుంది. శంకుస్థాపనకొచ్చే సాధారణ ప్రజలు వారధి, ఎన్ఆర్ఐ కూడలి, మంగళగిరి, నిడమర్రు మీదుగా ఉద్దండరాయనిపాలెం చేరుకునే ఏర్పాటు చేశారు. సాధారణ ప్రజలతో పాటు భారీ వాహనాల కోసం వారధి, ఎన్ఆర్ఐ కూడలి, మంగళగిరి, కృష్ణయ్యపాలెం మీదుగా వేదిక వద్దకు చేరుకోవచ్చని పోలీసులు తెలిపారు. తాము సూచించిన మార్గాల్లో శంకుస్థాపనకొచ్చి సహకరించాలని పోలీసులు నవ్యాంధ్ర ప్రజలు, అతిథులకు సూచించారు. రాజధాని శంకుస్థాపన వేడుకల్లో ఆంధ్రుల సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటే ప్రత్యేక కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక పక్క దసరా శోభ, మరోపక్క శంకుస్థాపన వేడుకలతో అమరావతి ప్రాంతం వెలుగులీనుతోంది.
ఉదయం 9:30 నుంచి ప్రధాని మోదీ వేదిక వద్దకు చేరుకునే వరకు దాదాపు 3 గంటలు సాంస్కృతిక కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తొలుత రాజధాని అమరావతిపై పద్యంతో ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభిస్తారు. రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపేలా రైతు వందనం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జయహో జయహో అమరావతి రూపకాన్ని ప్రదర్శిస్తారు. అనంతరం కుమారి అంబిక నృత్యం, శివమణి వాయిద్యం, గరగాటం సురేష్ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల నడుమ మిమిక్రీ, పాటలు, పద్యాలతో శంకుస్థాపనకు వచ్చేవారిని అలరించే ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో వచ్చే ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని చివరి వరుసలో కూర్చునే వారికి కూడా కనిపించేలా 35 LCD తెరలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలను ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్లలో 60 సెకండ్ల తేడాలో చూసేందుకు వీలుగా ప్రసారాలు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. మరోవైపు రాజధాని శంకుస్థాపన వేళ విజయవాడ కొత్తదనంతో మెరిసిపోతోంది. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రకాశం బరాజ్ దాటే వరకు రహదారికి ఇరువైపులా విజయవాడ నగరపాలక సంస్థ రంగురంగుల విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసింది. డివైడర్లు, చెట్లు, ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించింది. ప్రకాశం బరాజ్ను కొత్తగా ముస్తాబు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు మద్దతుగా ప్రకాశం బరాజ్ సమీపంలో సీతమ్మవారి పాదాల రేవు వద్ద ఆయన సైకత శిల్పాన్ని నెల్లూరుకు చెందిన శిల్పి సనత్ రూపొందించారు. 51 అడుగుల ఎత్తున రూపొందించిన సైకత శిల్పాన్ని గిన్నిస్ బుక్ లో నమోదు చేయించే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి శంకుస్థాపనకు ఇవాళ కూడా పిలుపులు కొనసాగాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు, ప్రముఖ కవి సి నారాయణ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డి శ్రీనివాస్ ఇళ్లకు వెళ్లిన తెలుగుదేశం నేతలు శంకుస్థాపనకు రావాలని ఆహ్వానించారు. శంకుస్థాపనకు తనను ఆహ్వానించినందుకు సంతోషం వ్యక్తం చేసిన డిఎస్, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల కలయిక తెలుగు ప్రజల మానసిక ఐక్యతకు దారితీస్తుందని అన్నారు. అమరావతి శంకుస్థాపన తర్వాత తిరుపతి వెళ్లనున్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ తిరుపతిలో కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. 3 గంటల 45 నిమిషాలకు ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కడికి సమీపంలోనే ఉన్న మైక్రోమాక్స్, సెల్కాన్, లావా మొబైల్ సంస్థల ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసే ఐటీ ఇంక్యుబేషన్ కేంద్రాన్ని ప్రధాని ప్రారంభిస్తారు. అనంతరం తిరుమల చేరుకోనున్న మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి శ్రీవారిని దర్శించుకుంటారు. సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు శ్రీవారిని దర్శించుకున్న తర్వాత రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. తెలంగాణ పోలీసులకు ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి వరాలు ప్రకటించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ గోషామహల్ మైదానంలో నివాళులర్పించిన కేసీఆర్ తెలంగాణలో ఉగ్రవాదం, మతతత్వ శక్తులు పెచ్చుమీరనివ్వబోమన్నారు. ఎన్నో సవాళ్లను ప్రాణాలకు తెగించి పోలీసులు ఎదుర్కొంటారని కొనియాడిన కేసీఆర్ అంతర్గత, బహిర్గత అసాంఘిక శక్తులు సృష్టించే హింసకు తావివ్వరాదని సూచించారు. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇండ్ల స్థలాలు ఏవైతే ఉంటాయో వాటికి రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇస్తామని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో పోలీస్ కానిస్టేబుళ్లకు, హెడ్ కానిస్టేబుళ్లకు, ఏఎస్ఐలకు, హోం గార్డులకు, మాజీ సైనికులకు కలిపి 10% ఇండ్లను రిజర్వ్ చేసి ప్రతి సంవత్సరం కేటాయిస్తామని కూడా మనవి చేస్తా ఉన్నాను. ఎస్ఐ ఆ పై స్థాయి అధికారులకు వారు పనిచేస్తున్నటువంటి జిల్లాలలోని ఏ మున్సిపాలిటీలో కావాలన్నా వారికి ఇండ్ల స్థలాలు కూడా ప్రభుత్వం కేటాయిస్తుందని, త్వరలోనే హైదరాబాద్ నగరానికి సంబంధించి స్థలం కేటాయించి ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరుగుతుందని మనవి చేస్తా ఉన్నాను. యూనిఫామ్ కోసం ఇచ్చేటువంటి వార్షిక అలవెన్స్ ప్రస్తుతం 3,500 రూపాయలుగా ఉంది. దాన్ని 7,500లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది గంటల తరబడి పొల్యూషన్ మధ్య నిలబడి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. కాబట్టి పొల్యూషన్ అలవెన్స్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి 30% అదనపు వేతనాన్ని వారికి వారి బేసిక్ పే నుంచి చెల్లించడం జరుగుతుందని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నాను. పోలీసులు సమర్థంగా పనిచేసినప్పుడే ప్రజలు ప్రశాంతంగా జీవిస్తారని, అందుకే పోలీసులకు మొత్తం సమాజం అండగా నిలబడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేళ విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆధునిక పరిజ్ఞానం ఉపయోగించుకుని మెరుగైన పోలీసింగ్ చేపట్టాలన్నారు. రాష్ట్ర స్థాయి పోలీస్ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేసుకోవాల్సి ఉందన్న చంద్రబాబు కొత్త రాష్ట్రంలో పెట్టుబడులు రావాలంటే పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీసుల సంక్షేమ నిధికి 15 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత కడియం శ్రీహరి రాజీనామా చేయగా ఖాళీ అయిన వరంగల్ లోక్సభ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. వచ్చే నెల 21న వరంగల్ నియోజకవర్గంలో పోలింగ్ నిర్వహించనున్నట్టు ఈసీ తెలిపింది. ఓట్ల లెక్కింపు 24న ఉంటుందని పేర్కొన్న ఎన్నికల సంఘం 28న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలిపింది. నవంబర్ 4 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని పేర్కొంది. నవంబర్ 5న నామినేషన్ల పరిశీలన ఉంటుందని, 7 వరకు ఉపసంహరణకు గడువు ఉంటుందని వెల్లడించింది. తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని ఈసీ స్పష్టం చేసింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఐడీహెచ్ కాలనీలో చేపట్టిన 2 పడక గదుల ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. దసరా కానుకగా ఇళ్లను రేపు లబ్ధిదారులకు అప్పగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించినప్పటికీ ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి కానందున దీపావళికి ప్రారంభించాలనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమం వాయిదా పడినా రేపు సూర్యాపేట, ఎర్రవెల్లిలో 2 పడక గదుల ఇళ్ల నిర్మాణానికి కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలకు అవసరమైన మంచినీరు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. శివారు ప్రాంతాలకు మంచినీటి సరఫరా పంపిణీ నెట్వర్క్ ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మొత్తం 1900 కోట్ల విలువైన పనులకు సర్కారు ఆమోదం తెలిపింది. ఇందుకు 1700 కోట్లు హడ్కో, 200 కోట్లు తెలంగాణ ప్రభుత్వం సమకూరుస్తాయి. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి తొలిదశ నుంచి నీరును అల్వాల్, కుత్బుల్లాపూర్, కాప్రా, కూకట్పల్లి, శేర్లింగంపల్లి, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, గడ్డి అన్నారం, రామచంద్రపురం, పటాన్చెరులకు అందిస్తారు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో 9వ రోజైన ఇవాళ అమ్మవారు శ్రీ మహిషాసురమర్దిని అవతారంలో భక్తులకు అభయ ప్రదానం చేసింది. వరంగల్ శ్రీ భద్రకాళి ఆలయంలో అమ్మవారు మహిషాసురమర్దిని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది. సాయంత్రం అమ్మవారికి సర్వభూపాల వాహన సేవ జరిగింది. తిరుమలలో శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు భక్తజన రంజకంగా సాగుతున్నాయి. ఇవాళ ఉదయం స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వర్ణరథంపై ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. ప్రస్తుతం ఆ 7 కొండలవాడు అశ్వవాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతున్నారు. ఆ సప్తగిరీషుడి వైభవాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. పారిశ్రామిక కార్మికులకు బోనస్ పరిమితిని 7,000 రూపాయలకు పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు గత ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి తేవాలని తీర్మానించింది. ఈ బోనస్ అందుకునేందుకు అర్హత వేతనాన్ని 10,000 రూపాయల నుంచి 21,000కు పెంచింది. ఈ మేరకు 1965 బోనస్ చట్టంలో మార్పులు చేస్తూ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దేశంలో వ్యాపారానుకూల వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన మధ్యవర్తిత్వ చట్ట సవరణ, ఉన్నత న్యాయస్థానాల్లో వాణిజ్య విభాగాల ఏర్పాటుకు సంబంధించిన అత్యవసర ఆదేశాలకు ఆమోదం తెలిపింది. దేశంలో పెరుగుతున్న పప్పు ధరలపై విస్తృత చర్చ జరిపిన మంత్రివర్గం మంగళవారం మహారాష్ట్రలోని 16 జిల్లాల్లో 276 చోట్ల జరిపిన తనిఖీల్లో 23,340 టన్నుల అక్రమ నిల్వలు బయటపడిన అంశంపై సమాలోచన జరిపింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలపై నిర్ణయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రివర్గ కమిటీ ఈ నెల 26కు వాయిదా వేసింది. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఇవాళ ఢిల్లీలో జరిగిన భేటీలో శీతాకాల సమావేశాల నిర్వహణపై చర్చించిన మంత్రివర్గ కమిటీ ఈ నెల 26న మరోసారి సమావేశం నిర్ణయం ప్రకటించాలనే అభిప్రాయానికి వచ్చింది. నవంబర్ 19 తర్వాత సమావేశాలు ఏ రోజైనా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నవంబర్ 19న రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించాలని భావిస్తున్న కేంద్రం రాజ్యాంగంపై రోజంతా చర్చించాలనే అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తోంది. వ్యాపం, లలిత్ మోదీ వ్యవహారాలపై విపక్షాల ఆందోళనల మధ్య వర్షాకాల సమావేశాలు దాదాపు తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితిలో శీతాకాల సమావేశాల్లో కీలక బిల్లులకు ఆమోదం పొందడానికి వ్యూహాలు రచిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి అమల్లోకి తేవాలని భావిస్తున్న వస్తు సేవల పన్ను విధానానికి సంబంధించిన బిల్లుకు ఈ సమావేశాల్లో ఆమోదం పొందాలని భావిస్తోంది. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన వేళ స్టాక్ మార్కెట్లు వరుసగా 2వ రోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 19 పాయింట్లు నష్టపోయింది. ఈ ఉదయం 27,312 వద్ద ప్రారంభమైన సూచీ 2వ త్రైమాసికంలో హీరో మోటో కార్ప్ నమోదు చేసిన ఫలితాలు తెచ్చిన ఉత్సాహం మధ్య 27,445 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. తర్వాత చైనా మార్కెట్లో నష్టాలు మరింత పెరగడం సహా ఇతర కీలక సంస్థల త్రైమాసిక ఫలితాల్లో లాభాలు తగ్గే అవకాశాలున్నాయనే అంచనాలతో అమ్మకాల ఒత్తిడి పెరిగి 27,191 పాయింట్ల కనిష్ట స్థాయికి క్షీణించింది. చివరకు 27,288 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 10 పాయింట్లు నష్టపోయి 8,252 వద్ద ముగిసింది. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నవ్యాంధ్ర రాజధానికి రేపే శంకుస్థాపన. మధ్యాహ్నం 12:35 పునాది రాయి వేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ. అమరావతి శంకుస్థాపనకు పూర్తయిన ఏర్పాట్లు. హాజరు కానున్న దేశ విదేశీ ప్రముఖులు. 14,000 మందితో భద్రత ఏర్పాటు. రాజధాని ప్రాంతంలో పవిత్ర మట్టి, నీరు చల్లిన చంద్రబాబు. అమరావతి అద్భుత నగరంగా నిర్మిస్తామని పునరుద్ఘాటన. శంకుస్థాపనకు వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా రవాణా ఏర్పాట్లు.
అలరించనున్న విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు. అమరవీరుల సంస్మరణ దినోత్సవాన పోలీసులకు కేసీఆర్ వరాలు. కాలుష్య భత్యం, 2 పడక గదుల ఇల్లు ఇస్తామని వెల్లడి. వరంగల్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల. నవంబర్ 21న పోలింగ్, 24న ఓట్ల లెక్కింపు. అమల్లోకి వచ్చిన నియమావళి. పారిశ్రామిక కార్మికులకు బోనస్ పరిమితి పెంపు. ఏడాదికి 7,000 ఇవ్వాలని మంత్రివర్గ నిర్ణయం. అర్హత వేతన పరిధి 21,000కు పెంపు.